సార్ నమస్కారం. నమస్తే అండి. ఒక్కసారి ఏపీ రాజకీయాల వైపు దృష్టి మళ్లిద్దాం. అక్కడ ఈ ప్రస్తుతం రా ఏపీలో విపక్ష కూటమి అయినటువంటి టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తోందా? ఆ పొత్తు ఒక కొలిక్కి వచ్చిందా? ఈ కూటమిలో ముగ్గురు ఉంటున్నారా? ఉండబోతున్నారా? చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్లి వచ్చేసారు కాబట్టి ఏమైనా ఖరారయిందా? ఆ విషయాలు చెప్పండి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయండి. హ్మ్. లాస్ట్ బడ్జెట్ సెషన్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పుడు జరుగుతా ఉంది. హ్మ్. ఈ నేపథ్యంలో సడెన్‌గా అమిత్ షా గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ వచ్చింది. ఆల్రెడీ వీళ్ళు సీట్లు ఎన్ని పోటీ చేయాలి, తెలుగుదేశం ఎన్ని పోటీ చేయాలి, జనసేన ఎన్ని పోటీ చేయాలి అని చెప్పి మరి కామన్ మేనిఫెస్టో కూడా డిక్లేర్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు ఒక 6 ప్రామిస్‌లు, జనసేన ఒక 6 ప్రామిస్‌లు కలిపి ఒక మేనిఫెస్టో ఈ అమావాస్య తర్వాత రిలీజ్ చేసి కొంతమంది క్యాండిడేట్స్ కూడా రిలీజ్ చేద్దాము అనే దిశగా ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఎన్డీఏని బలోపేతం చేయాలి అనేది మోడీ గారి దిశానిర్దేశం. అంటే ఓల్డ్ ఎన్డీఏని, పాత భాగస్వాములు ఎవరున్నారు ముఖ్యమైన వాళ్ళు, అకాలీదళ్, మరి శివసేన, మరి నితీష్ కుమార్ గారి జేడీయూ, ఇలా కొన్ని పార్టీలు, బలమైన పార్టీలు, తెలుగుదేశం ఇలా ఉన్నాయి. ఇందులో శివసేనని సంప్రదిస్తున్నారని తెలిసింది. నితీష్ కుమార్ గారు ఆల్రెడీ ఎన్డీఏలోకి వెళ్ళిపోయారు. ఎన్డీఏలో బీహార్లో ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో కొలువు తీరింది. ఇక మహారాష్ట్రలో కూడా ఇదే ప్రయత్నం జరుగుతాం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గతంలో ఎన్డీఏకి 2 పర్యాయాలు కన్వీనర్గా ఉన్న వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ 1కి కూడా చంద్రబాబు నాయుడు గారే కన్వీనర్. మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ 2 ప్రభుత్వానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కన్వీనర్. గత ఎన్నికల్లో కొంత వీళ్ళిద్దరికీ విభేదాలు వచ్చినాయి. మరి ఈ గ్యారంటీ రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ విషయంలో సరే విడిగా పోటీ చేశారు. మరి అందరూ ప్రజలు తిరస్కరించారు. పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేనని కానీ, మరి బీజేపీని కానీ ముగ్గురిని తిరస్కరించారు. వీళ్ళు మళ్ళీ ముగ్గురులో ఇద్దరు ఆల్రెడీ గత 3 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నారు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత డైరెక్ట్గానే జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయని పబ్లిక్ స్టేట్మెంట్ ఆయన ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, బాలయ్య బాబు సమక్షంలో జైలు నుంచి బయటకు వచ్చి ఇచ్చారు. తదనుగుణంగానే వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సడన్గా అమిత్ షా గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళక మునుపు ఒకసారి అమిత్ షా గారి నుంచి ఫోన్ కాల్ రావడంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలవటం జరిగింది. తదుపరి ఆయన కలవటం ఇది 2వసారి అమిత్ షా గారిని. అమిత్ షా గారిని కలవటానికి ఆంధ్రప్రదేశ్ పోలవరంకి డబ్బులు ఇవ్వండి, మరి అమరావతిని, ఇలాంటివి ఏమి ఉండవండి. మామూలుగా అందరూ అనుకుంటున్నట్టు 100% ఇది ఎన్డీఏలోకి ఇన్వైట్ చేశారు అనేది వస్తున్న వార్తలు. అంటే మొన్నటిదాకా ఇంకొక రకమైన అభిప్రాయం ఉండింది, ఇప్పుడు సడన్గా అభిప్రాయం మారిందని అనుకోవచ్చు. అదేం లేదండి. యాక్చువల్గా తెలుగుదేశం బలహీనపడితే జనసేన, బీజేపీ బలపడతాయి అనేది బీజేపీ అంచనా. కానీ తెలుగుదేశం పడకపోగా బలపడింది అనేది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఎందుకంటే గతంలో 3 ఎమ్మెల్సీ స్థానాలు, పట్టభద్రుల స్థానాల్లోకి ఎన్నికలు జరిగినాయి. ఈ 3 స్థానాలు దాదాపు 130 శాసనసభ పరిధిలో జరిగినాయి. అంటే అందులో విద్యావంతులకి ఓటు హక్కు. అక్కడ ఒక 1 వే విక్టరీ లాగా తెలుగుదేశం పార్టీ 3 స్థానాలని గెలవటం జరిగింది. శాసనసభలో బలం లేకపోయినా కానీ శాసనసభలో నుంచి ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ 4 శాసనసభ్యులు వీళ్ళ పార్టీని వీడినా కూడా గెలిపించుకోగలిగారు. అది రాజకీయ చాణక్యం. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవటం కోసం తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతారు.
ఒకళ్ళు నుంచోబెడదామని బీజేపీ వ్యక్తిని ఇక్కడ నుంచోబెట్టి గెలిపిద్దాము అనేది ఒక ఆలోచన జరుగుతాం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ నేపథ్యంలో చాలా క్లియర్గా బీజేపీ ఇది వాళ్ళ మైండ్ సెట్ ఉపయోగపడితేనే మాట్లాడతారండి. అందులో ఏ విధమైన భేషజాలు ఏం లేవు. ఈ పార్టీ వలన మనకి ₹1 అంటే జస్ట్ వాడుక భాషలో చెప్తున్నా, మనకి ఏదైనా ఉపయోగం ఉంటుంది అని అనుకుంటేనే వాళ్ళు ఎవరినైనా ఉంచుకుంటారు, లేకపోతే వాళ్ళని కబళించి వేయటం అయినా చేస్తారు, లేకపోతే వాళ్ళతో విడిపోనైనా విడిపోతారు. ఉపయోగం లేనప్పుడు వీళ్ళు అనవసరం హ్యాంగ్ ఆన్ అనేది ఉండదు వాళ్ళ రాజకీయంలో. అలాగే ఇప్పుడు తెలుగుదేశం సౌత్ ఇండియా అనే ఒక నినాదం డికే సురేష్ గారు ప్రత్యేక దేశం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో. దాని మీద మోడీ గారు కూడా తీవ్రంగా రాజ్యసభలో విమర్శలు కూడా చేశారు, ప్రతిస్పందన చేశారు. భాజపాకు ఇప్పుడున్న catch-20 సిచ్యువేషన్ అంటే సౌత్ ఇండియాలో ఒక బలమైన స్థానం లేకుండా పోయింది. అవును, కర్ణాటకలో బొటాబొటి ఉంటే కొంతమందిని లాగేసి తీసుకుని ఉండేవాళ్ళు. ఏది మళ్ళీ జనతాదళ్ ఇట్లా ఏదో ఒక ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నుంచి కొంతమందిని. కానీ బలమైన నాయకత్వం 135 స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో. ఇక్కడ కూడా కాంగ్రెస్ బొటాబొటిగా గెలిచిన వాళ్ళు బలవంతులు. ఆ మంత్రివర్గం, ఆ కూర్పు అంతా వీళ్ళంతా కోర్ కాంగ్రెస్ మ్యాన్. వీళ్ళని టచ్ చేయడం సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే అక్కడ భారస చాలా వీక్ అయిపోతా ఉంది. భారస నుంచి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గానికి 5 నిమిషాల పని ఒక కొంతమందిని ఆకర్షించి స్టెబిలైజ్ చేసుకోవటానికి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వం ఉంది. ఇక్కడ 2 చోట్ల భాజపాకు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు వచ్చినాయి. ఇక డిఎంకే తమిళనాడులో, మరి కేరళలో ఎలాగూ లేరు. అంటే సౌత్ ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాల్లోనూ 4 రాష్ట్రాల్లో భాజపా ప్రెజెన్స్ లేదు. ఇక ఒకే ఒక రాష్ట్రం మిగిలినది అధికారంలో ఉండాలా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి అని అంటే ఉన్న అవకాశం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి, ఎన్డీఏలో భాగస్వామి అని చెప్పి, ముందే ఉమ్మడి ప్రణాళికలతో మేము పోటీ చేస్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేస్తే భాజపా మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలిస్తారు. కొంతమందికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ఒక జనసేన వ్యక్తికి కూడా సెంట్రల్లో మినిస్ట్రీలు ఇచ్చి మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకోవటానికి, సౌత్ ఇండియాలో ఉన్న ఒకే ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళు చెప్పుకోవటానికి వీలవుతుంది. తద్వారా తెలంగాణలో కూడా లబ్ధి పొందే అవకాశం. అదే బీజేపీ యొక్క ప్లాన్. ఇది భేషజాలకు పోయి ఆయన ఎలాగూ మా బుట్టలోనే ఉన్నాడు కదా అని చెప్పి భేషజాలకు పోతే వీళ్ళు సిద్ధమైపోయారు. దే ఆర్ రెడీ ఫర్ జనసేన. నమస్కారం పెడుతూనే ఇప్పుడు కురు పాండవ యుద్ధంలో పాండవులు కౌరవ సేనలో ఉన్న గురువులందరికీ నమస్కారం పెట్టి కనపడినప్పుడల్లా నమస్కారం పెడతాం. అంటే వాళ్ళు ఇంకేం పోరాడతారు, అట్లా వీళ్ళకి కూడా నమస్కారం పెట్టి మరి పోరాటానికి వెళ్తారు. ఆ విధంగా ఉంది. అందుకని చెప్పి ఖరారైపోయింది బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఖరారైంది. సీట్లు అంటారా, వాళ్ళ వెసులుబాటును బట్టి కొన్ని స్థానాలు అటు ఇటుగా ఇస్తారు. అదేం పెద్ద ప్రభావితం చూపించే అంశం కాదు. పార్లమెంట్ స్థానాలు బీజేపీ కొన్ని ఎక్కువ అడుగుతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు సుజనా చౌదరి గారు కానీ, మరి పురంధరేశ్వర్ కానీ వీళ్ళందరూ కూడా పార్లమెంట్ స్థాయి నాయకులే. ఆయన ఎక్స్ మినిస్టర్ ఒక ఆయన కడపలో ఉన్నారు. ఇట్లా సీఎం రమేష్ గారు ఉన్నారు. ఇలా బీజేపీకి పార్లమెంట్ అభ్యర్థులు బహుళంగానే ఉన్నారండి. ఇక అయితే అసెంబ్లీ అభ్యర్థులను వాళ్ళు వెతుకులాట ఉన్నది. గతంలో 8 స్థానాలకు పోటీ చేసి 4 గెలిచారు. ఈసారి ఒక 10 స్థానాల వరకు వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 10 స్థానాలు అసెంబ్లీ స్థానాలు
4 నుంచి 5 పార్లమెంట్ స్థానాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పొత్తు ఖరారు అది అవటం అధికారిక ప్రకటన కూడా జరిగిందండి. జరగలేదు. అధికారిక ప్రకటన రాలేదు. రాలేదు. మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఉమ్. వాళ్ళకున్న అవకాశాలు అదే. అది. అంతకు మించి లేవు. భాజపాకు కానీ ఏ విధమైన అవకాశం లేదు. కానీ 1% ఉన్న లోపు ఉన్న బీజేపీని వీళ్ళిద్దరూ ఎందుకు కోరుకుంటున్నారు ఉమ్. అనేది ప్రశ్న. అది ప్రశ్నకి సమాధానం ఆల్రెడీ ఉందండి. ఆహా. ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే ఉమ్. ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో చేతిలో. ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఈసారి కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది అనేది ఒకటి చూచాయిగా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ అధికారులు కూడా భాజపా నాయకత్వం కన్సర్న్లో మెలుగుతారు కాబట్టి అక్కడ ఎలక్షనీరింగ్లో ఉపయోగపడుతుంది. 4-5 స్థానాలు వాళ్ళకి ఇస్తే నష్టమేం లేదులే అనేది వీళ్ళిద్దరి అభిప్రాయం. రెండవది ఏంటంటే భాజపాని వ్యతిరేకించి వీళ్ళు గెలుస్తారు. ఉమ్. గెలిచి ఏం చేస్తారు? ఉమ్. అప్పుడైనా భాజపా దగ్గరికి వెళ్ళాల్సిందే కదా, వెళ్ళాల్సిందేగా. ఉమ్. అడగాల్సిందే కదా. అదేదో ఇప్పుడు ఇప్పుడే చేద్దాం. ముందు నుంచే కలిసి వెళితే అంటే ముందు నుంచే మాకు ఇది కావాలి అని ఒప్పందం చేసుకుని కలిసి వెళ్తే రాష్ట్రానికి ఏదన్నా అభివృద్ధి పదంలో అక్కడ పిల్లలు బాగుపడాలి, కొన్ని ఉద్యోగాలు రావాలి, రోడ్లు బాగుండాలి, పంటలు బాగుండాలి, పోలవరం కంప్లీట్ కావాలి, రాజధాని అమరావతి కళ సాకారం కావాలి, ఇలా విశాఖ ఉక్కు కళకళలాడాలి. ఇలా ఆ కోరికలు, ప్రజల కోరికలు కొన్నైనా తీరడానికి భగవంతుడు అన్యమతస్థులు మరి తిరుపతి కొండలో ఉండకూడదు అనేది, అన్యమనస్సుల ఆధీనంలో తిరుపతి కొండని పోనివ్వకూడదు, అన్యమనస్సుల ఆధీనంలోకి శ్రీశైలం మల్లన్న పోకూడదు, ఇలాంటి కోరికలు నెరవేరాలి అని అంటే మరి తప్పదు, వాళ్ళతోటి కలిసిపోవాల్సిందే. కలిసిపోతేనే ఉభయతారకంగా ఉంటుంది. ఎందుకంటే భాజపాతో కలిసిన ప్రతిసారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, ఇద్దరూ నష్టపోతారు. దాని బదులు కలిసి ఉండటమే బెటరు అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అదే జరుగుతుందండి.